రారండో అమ్మమ్మ గౌతమ్ బుద్ధుడు అది వెనక ఈ చెట్టు ఉంది చూడండి, ఇది బోధి వృక్షం అంట. బుద్ధుడు బుద్ధగయలో సార్నాథ్లో, సార్నాథ్ అంటే సార్ అంటే మనం గౌరవంగా పిలుస్తాం కదా, అదంటే నాథ్ అంటే ప్రభు అని, సార్నాథ్ అని అంటారంట ఇక్కడ బుద్ధుడిని. ఆయన చెప్తున్నాడు, అడుగు గైడ్ ఉన్నాడు ఆ చెట్టు కింద, ఆయన చెబుతున్నాడు. ఇంకా శ్రీలంకలో 3 చోటలు తిరిగాడంట బుద్ధుడు. ఆ 3 చోట్ల బుద్ధుడు తిరిగిన ప్రదేశాలన్నీ పవిత్రమైన దేవాలయాలు అయినవి. ఇక్కడ చాలా బాగుంది. సార్నాథ్ కాశీకి ఒక 12-15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను, నేను కరెక్ట్గా అయితే చూడలేదు, దగ్గరే. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం. బాగుంది, సైలెంట్గా చక్కగా ప్రశాంతంగా ఉంది. సార్నాథ్ దేవాలయం, ఈ ఊరి పేరు కూడా సార్నాథ్. అశోకుని ధర్మ చక్రం. ఇది కుబేరుడు అంటారు, లేకపోతే లాఫింగ్ బొద్ద. లాఫింగ్ బొద్ద అంటే కూర్చొని చేతులు పైకెత్తి నవ్వుతూ ఉంటుంది. ఇదేమన్నా వెనక మూట కట్టుకొని తీసుకొస్తున్నాడు కుబేరుడా. మా వాళ్ళు డిస్కషన్. మంచి గార్డెన్ ఉంది, చల్లటి గాలి వస్తుంది, సూపర్గా ఉంది. మొత్తానికి ఎంత బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ కూడా ఉంది బుద్ధ విగ్రహం. చక్కగా ఉంది, చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇది గోల్డెన్ శ్రీలంక, అదే బంగారం లాగా భ్రమింపజేసే పెయింట్ వేసారు పైన. అదేలే నేపాల్లో లుంబిని. సెకండ్ ప్లేస్ బుద్ధగయ. మొన్న మనం చూసింది బుద్ధగయ బీహార్. మరి 4th శ్రీలంక. కానీ మొత్తం తిరిగారు ఆయన, బుద్ధుడు మొత్తం తిరిగారుగా, మన దేశం అంతా తిరిగాడు. 89 feet అంట, 89 అడుగులు ఎత్తున కడుతున్నారు బుద్ధ విగ్రహాన్ని. కలువలు ఎదురుగా భలే ఉంది, భలే బాగున్నాయి కలువలు. ఎదురుగా అంత నీళ్ళల్లో కలువలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా భలే ఉన్నాయి కలువలు. ఎంత బాగుంది కలువలు. ట్విన్స్. ఎంత బాగున్నాయి రెండు. నేను ఎరుపు తెలుపు అవి చూశాను కానీ వైలెట్ కలర్ చూడలే, ఎంత బాగుండదు. వైట్ కూడా ఉంది ఒకటి. భలే ఉంది. 5 వైట్, ఇక్కడ 2 ఉన్నాయి వైట్. ఈ బార్కి తామర, ఇది కలువలు తామరలు వేసారు. ఈ తామర सरोवर है भाई, उसमें कमल खिले हैं, बहुत अच्छा खिला।
ఇది ఎంట్రన్స్లో ఉంది. దీని వెనక ఇలా ఇంకా దాని వెనక 89 అడుగులు ఎత్తునుందంట. ఇప్పుడే కడుతున్నారు, ఇంకా పూర్తి కాదు. మొత్తం సార్నాథ్ చాలా బాగుంది. చాలా బాగుంది. 88 అడుగులు ఎత్తుని 89 అడుగులు ఎత్తుని కడుతున్నారు. ఇది ఎంట్రన్స్ మీరు చూస్తే ఎలా ఉంటుంది.